కానీ మనం ఒక ఎంపీ గెలుచుకున్నప్పటికీ కూడా అక్కడ గెలుచుకున్నట్టుగా మనకు అధికారం రాలే. కానీ ఆ అవకాశం రేపు రాబోతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇవాళ మనందరం కలిసికట్టుగా పనిచేసుకుందామని చెప్పి వైరుధ్యాలు ఉంటాయి. నాకు తెలిసి నేను చాలా దగ్గర వింటా ఉన్నా, భారతీయ జనతా పార్టీలో ఇంత కాంపిటీషన్ ఎప్పుడు చూడలేదని చెప్తున్నాను. డివిజన్ అధ్యక్షులకు కావచ్చు, బూత్ కమిటీలకు కావచ్చు, ఎంత పైన నడిచిందో నేనన్నా ఎంత చూసింది కదా, ఇగో మాకు సంబంధం లేదు భయ్, మీరే ఎన్నుకోమని చెప్పి. అంటే దట్ ఇండికేట్స్ ఇవాళ పోటీ పెరుగుతుందంటే పార్టీ గౌరవం పెరిగినట్టు, పార్టీ ప్రజల్లో ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ సరే వీళ్ళు చెప్తూ వచ్చిందా వాళ్ళు చెప్తూ వచ్చిందా కాదు, అంతిమంగా పార్టీ ఎవరిని పెట్టుకుంటే పార్టీ ముందుకు పోతుందో, ఎవరిని పెట్టుకుంటే రేపు మనం గెలుస్తామో ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక అన్నదమ్ముల్లా, కుటుంబ సభ్యుల్లాగా మనం రేపు పార్టీని గొప్ప గెలిపించడంలో భుజం కలిపి వెళ్దామని చెప్పి మనం చేస్తూ, మా వంతు కూడా ఇవాళ మేము లక్ష్మణ మా కార్పొరేటర్లు, ఈ కార్పొరేటర్లు అంతకు ముందుకు ఇప్పుడు చాలా మార్పు ఉన్నది. ఇవాళ పని చేయగలుగుతున్నామే. ఇవాళ ఎక్కడెక్కడైతే మన ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు గల్ల పట్టి బాజాప్తా ఇలా ప్రజలకు సేవ చేసేటువంటి కర్తవ్యాన్ని గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, అన్న మాకు ఎన్నడు మా లెటర్ ప్యాడ్ల మీద మా పేరు మీద మాకు డబ్బులు వచ్చి చెప్తలేదు, మాకు ఇట్లా వస్తాయని కూడా తెలియదని చెప్పి అంటున్నారు. ఎవడి జాగిరి కాదు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు అధికార పార్టీగా వస్తాయని చెప్పి అనుకుంటే కాదు సుమా, కొట్లాడే వందే రాజ్యం కూడా గుర్తుపెట్టుకున్నారు. దిమ్మ తిరిగిపోవాలి. కాబట్టి ఎందుకు లక్ష్యంగా మేము అందరం ఉన్నాం, మాకే ఎక్కువ ఇచ్చేది. మేము ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలో మాకు డబ్బులు రావనే భావన మాకు ఎప్పుడు లేదు. రాజశేఖర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చేదో మాకు కూడా గట్టిగా వచ్చేది, లేబుల్ వెళ్ళి పెడతా అని చెప్పేది, దెబ్బకే ఇచ్చేది మాకు. కాబట్టి పోరాటమే వాళ్ళ బతికిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే గుర్తింపు, గౌరవం, పనులు పరిష్కారం అయ్యేది అధికారం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కాదు. కాబట్టి ఇవాళ ఇక్కడ బ్రహ్మాండంగా మనం గత 1 yearగా పనులు కూడా చేసుకుంటా ఉన్నాం.